తాము చేస్తే సంసారం పార్టీ క్యాడర్ కు మాత్రం వ్యభిచారం అన్నట్టుగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని గుప్పిట పట్టిన తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్. వీరికి సపోర్టుగా బామ్మర్ది బాలయ్య. వారింట్లో ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ పార్టీ కోసం 40 ఏళ్లుగా కష్టపడ్డ సీనియర్ నేతల ఇంట్లో మాత్రం 2 టికెట్లు ఇవ్వడానికి వీరికి మనసు రాదు. ఇదే న్యాయమో చంద్రబాబే చెప్పాలి. ఈ చీటింగ్ కు లోకేష్ సమాధానం ఇవ్వాలి. పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలను కోల్పోల్సి ఉంటుంది. మరో 10 పార్లమెంటు స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏ నియోజకవర్గాలు పొత్తులో భాగంగా కోల్పోతారో ఆ నియోజకవర్గ టీడీపీ నేతలను వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇస్తున్నారు. మరోవైపు సీనియర్లకు సైతం కోత విధిస్తున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని తేల్చి చెప్తున్నారు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒకచోటే బరిలో దిగాలని సీనియర్లకు సూచిస్తున్నారు. చంద్రబాబు కంటే సీనియర్ ఎన్టీఆర్ తో సరితూగిన మనిషిని చంద్రబాబు చీట్ చేస్తున్నారు. విజయనగరంలో సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా, తన కుమార్తె అదితి గజపతిరాజుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం అశోక్ గజపతిరాజుకు ఒక్కరికే విజయనగరం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీ స్థానం, ఆయన కుమారుడు విజయ్ అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. కానీ చంద్రబాబు ఒక్కరికే టికెట్ అని తేల్చి చెప్పారు. అనంతపురం నుంచి గత ఎన్నికల్లో జేసీ కుటుంబంలో 2 టికెట్లు ఇచ్చారు. ఈసారి మాత్రం ఒక్కరికే టికెట్ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. రాయలసీమ చరిత్రకు పౌరుషానికి పెట్టింది పేరు అని పరిటాల కుటుంబాన్ని శాంతం వాడేసిన చంద్రబాబు ఇప్పుడు వారి కుటుంబానికి హ్యాండ్ ఇస్తున్నారు. పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ స్థానానికి ధర్మవరం నుంచి ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలో దిగాలని చూశారు. చంద్రబాబు మాత్రం ఒక్క రాప్తాడుకి పరిమితం కావాలని సూచించారు. కేఏ కుటుంబానికి కూడా అదే షరతు విధించారు. ఈ కృష్ణమూర్తితో పాటు ఆయన సోదరుడు ప్రభాకర్ సైతం పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వగలమని చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్లమెంటు స్థానం, సుజాతమ్మ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు. కానీ వారికి ఒక్క పార్లమెంటు స్థానానికి పరిమితం కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కుటుంబాలది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి వారికి టికెట్ల విషయంలో చంద్రబాబు తేల్చి చెప్తుండటంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చంద్రబాబు కుటుంబంలో 3కి టికెట్లు కేటాయించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. చంద్రబాబు కుప్ప నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. మీకు ఒక న్యాయమా, మాకు ఒక న్యాయమా అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మా సుదీర్ఘకాల సేవలకు గుర్తింపు అంటూ నిలదీసినంత పని చేస్తున్నారు. నీతులు పార్టీకే కానీ తనకు కాదని చంద్రబాబు, లోకేష్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ తమ చెప్పు చేతుల్లో ఉందని పొత్తుల కోసం, సీట్ల కోసం, గెలుపు కోసం సొంత పార్టీ నేతల గొంతుకొస్తున్నారు. పోయే కాలం వస్తే ఇలాంటి అసంబద్ధమైన నిర్ణయాలే తీసుకుంటారని, బాబుకు వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు.